హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. కుక్కల పంచాయతీ దీన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బేసికల్గా నేను ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తున్నప్పుడు ఆడపిల్లల కుక్కలతో మూతులు నగ్గించుకుంటా, కుక్కల్ని ముద్దులు పెట్టుకుంటా, కుక్కల్ని పిసుక్కుంటా చూస్తున్నప్పుడు నాకు భలే తెక్కరేగిపోయేది. ఏంద్రా నాయన మూతులు నగ్గించుకోవటం ఏంటి ఇదేంటని. ఆ కుక్కల్ని మన ఫ్యూచర్ తరాలకు వెళ్తే కుక్కలు అనేవి మన జీవితంలో మనతో పాటు నడుస్తున్నటువంటి ఒక జంతువు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే నా చిన్నతనం నుంచి నేను చూసింది కుక్కలు గడప దాటి ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. ఎందుకంటే కుక్కలకి బయటే ఉండాలి, కాపలా కాయాలి, కావాలని ఫుడ్ పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు మన విదేశీకరణ ఎక్కువ అవడం వల్ల, అంటే మనకి పాశ్చాత్య అంటే వేరే కంట్రీస్ ట్రెడిషన్ ఇండియాకి రావడం వల్ల తెలియదు, ఇండియన్స్ అంతా వెళ్ళి అమెరికాలో ఉండడం వల్ల తెలియదు, ఇంట్లో తల్లిదండ్రులకి కొడుకులు దూరం అయిపోయి కూతుళ్ళు దూరం అయిపోయిన తర్వాత కుక్కల్ని తీసుకొచ్చి గడప దాటించి ఇంట్లోకి తీసుకొచ్చి, ఇంట్లో నుంచి బెడ్రూమ్లోకి తీసుకొచ్చి, బెడ్రూమ్లోంచి ఏసీ వేసి పడుకోబెట్టి, ఏసీ వేసిన తర్వాత వాటికి మళ్ళీ నిద్రపోవట్లేదని ముద్దలు కలిపి, మన హైదరాబాద్లో ఒక మేయర్ ఉంటుంది, ఆవిడ ముద్దలు కలిపి నోట్లో ప్రేమగా పెట్టే సిచ్యువేషన్ దాకా నేను చూసా. ఇది చూసినప్పుడు పిచ్చండి పిచ్చ అనుకునేవాడిని. కానీ ఆ పిచ్చ పరాకాష్ఠకి వెళ్తుంది అని నాకు బాగా తెలిసి కుక్కల పైన ఒక రకమైనటువంటి విరక్తి భావన కలిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఏది ఎక్కడుంటేనే దానికి అందం ఉంటుంది. శృతి మించితే ఏదైనా అతిగా అనిపిస్తుంది. అదే నేను కూడా ఇప్పుడు చెప్తుంది. కుక్కలకి బర్త్డేలు, కుక్కలకి మెచ్యూరిటీ ఫంక్షన్స్, కుక్కలకి ప్రెగ్నెన్సీ శ్రీమంతాలు చేసే జనాలు ఉన్నంతకాలం కుక్కల పైన నా అభిప్రాయం మారదు. కానీ ఒక విషయాన్ని నేను మీకు క్లియర్గా చెప్పాలనుకున్నా, కుక్కలది కూడా ప్రాణమే. ఎస్, కుక్కలది కూడా ప్రాణమే. కుక్కల్ని ఇష్టం వచ్చినట్టు సంపదానికి నేను కూడా వ్యతిరేకమే. కానీ ఇక్కడ ఈ నీతులు చెప్పే సో కాల్డ్ కుక్కల ప్రేమికులు, జంతు ప్రేమికులంతా విదేశీ కుక్కలు అంటే ముక్కు లోపలికి పోయి చొట్టకళ్ళు ఎంతెంతలా ఉండి, ఎదగడానికి సగం లాగిపోయి పొట్టిగా ఎంత దొడ్డిగా వేసుకొని నడుచుకుంటా, ఈ విధంగా ఒకటేమో ఇంత హైట్ ఉంటే ఒకటేమో భూమికి అత్తుకొని ఉండి, ఇంకోటి చువావా అంటారు, చుచ్చ అంటారు, ఉచ్చ అంటారు, ఏ కుక్కల పేర్లు పెట్టి రకరకాల జాతుల కుక్కల్ని బుల్డాగ్ అంటారు, డబర్ మ్యాన్ అంటారు, ఏ చేసుకొచ్చి విదేశీ కుక్కలను పెంచుకునే సో కాళ్ళ కుక్క ప్రేమికులకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద కుక్కల్ని పిల్లల్ని కలిసి చంపుతున్నాయంటూ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. కుక్కల్ని శృతి మించి ఎక్కువ ఉంటే వాటిని చంపేయండి అని చెప్పింది. అన్నిటినీ చంపేయడం తప్పే, దానికి నేను ఓకే. కానీ ఇప్పుడు సోకాళ్ళ కుక్క ప్రేమికులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు టీవీల ముందుకు వచ్చి వాళ్ళ కుక్కలు పెట్టుకొని ఏడ్చేటి సాగుపడుతున్నారు. అయ్యా మీరు ఏడ్చింది చాలు, కానీ వీధి కుక్కల గురించి ఏడ్చే నీ బుద్ధి విదేశాల నుంచి ఇంపోర్టెడ్ డాగ్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? చెప్పు దానికి సమాధానం. నీ కుక్క మీద ఉన్న ప్రేమ వీధి కుక్క మీద ఉండదు. ఒకవేళ వీడు పెంచుకున్న విదేశీ కుక్క అంటే వీళ్ళ కొడుకులో కూతుళ్ళు విదేశాల్లో ఉంటారు, అక్కడ వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళ కుక్కలు నీళ్ళు తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటారు. మూతులు నాగుతారు, ముడ్లు కడుగుతారు, పెడిగ్రీలు పెడతారు, మామూలు ఫుడ్లు పెట్టరు. పెడిగ్రీలు అంతకుమించి నెక్స్ట్ లెవెల్లో ఫుడ్లు. దానికి ఏమన్నా మొన్న మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లిని పెంచుకుంటున్నారు. పిల్లిని పెంచుకుంటే అది ఏంటంటే అందంట, జస్ట్ వామిటింగ్, తిన్నది ఏదో అరగలేదు, దాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తెలిసి 2,500 3,000 బిల్లు అయిందంట. ఎవరిని ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న జరిగితే చూసుకుందా, సాటర్డే ఏదో వేసుకుందా టాబ్లెట్, ఏదో వేసుకుందామని ఇంట్లో వాళ్ళని ఏమో నెగ్లెక్ట్ చేస్తారు. ఈ కుక్కలకు మాత్రం పుట్టినరోజు ఫంక్షన్, శ్రీమంతం ఫంక్షన్స్, మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బర్త్డేలు, ఇవన్నీ సొల్లు చాలా ఉంటాయి. ఇవి చూసిన తర్వాత చిరాకు దొబ్బకుండా మనదు. మళ్ళీ ఇవన్నీ విదేశీ కుక్కలు, లోకల్ కుక్కలు కాదండి, లోకల్ కుక్కలు. ఇప్పుడు విదేశీ కుక్క కొన్నవాడు దాన్ని పట్టుకుని స్టైల్గా, దాని మెడలో ట్యాగ్ ఉంటుంది, ఒక 2,000 3,000, దాన్ని పట్టుకుని నడుచుకుంటూ వెళ్తాడు వాడు. ఎందుకు? పంటూలు చేయించడానికి. ఇంట్లో మళ్ళీ కూర్చుంటే బాగోదు. వెళ్ళేటప్పుడు పొరపాటున దేశీ కుక్క దాన్ని చూసి ఇట్టందనుకో, హే బేబీ కమ్ దిస్ సైడ్ అని దాన్ని తీసుకెళ్తాడు. బేబీ కమ్ దిస్ సైడా? బొక్కేం కాదు, అది కుక్కే ఇది కుక్కేరా, ఇది ఎదగలేదు, ఎదిగింది, ఇది పెడిగ్రీ పెట్టి అది ఇష్టం వచ్చింది తినది, అదే ఇంకా స్ట్రాంగ్ వీధి కుక్క. వీధి కుక్క ప్రేమికులంతా వీధి కుక్కల్ని ప్రేమించండి, ఇంట్లో ఎందుకు జాతి కుక్కలు అని నేను అడగాలనుకుంటున్నాను. కానీ ఈరోజు రేణు దేశాయి ఒకంత అగ్రెసివ్ అయిపోయి ఓ ఓ గడగడ గడగడ గడగ రిపోర్టర్లు కూడా తిట్టేస్తూ ఉంది. ఎందుకంత కోపం అక్క? ఎందుకంత కోపం? కుక్క ప్రేమికురాలువా నువ్వు? సరే, ఒకసారి ఈ వీడియో చూడండి, దీనికి ఆన్సర్లు మీకు చెప్తాను. నేనేం చేస్తాను, మీరు వినట్లేదా? నేను చెప్పండి.
నువ్వు చెప్పింది వాడు వినక కాదు, నువ్వు చెప్పింది వాడు విన్నాడు. కానీ వాడు అనేది ఏంటి తెలుసా, వీధి కుక్కలు పిల్లల్ని చంపుతున్నారు కదా, చంపుతున్నాయి కదా, మరి వాటిని మీరు చంపొద్దంటే ఎట్లా, మరి కుక్కలన్నిటిని తీసుకెళ్ళి మీ ఇంట్లో కట్టేసుకోండి అంటారు. మరి కట్టేసుకుంటావు నువ్వు? కట్టేసుకుంటావా? నేను ఎన్జిఓ నడుపుతున్నావు ఎవరి కోసం? మా కోసమా? కుక్కల కోసమా? కుక్కల కోసం నువ్వు ఎన్జిఓ నడిపితే వీధికి వెళ్ళి అన్ని కుక్కల్ని ఎక్కించుకొని వెళ్ళి ఒక ఫామ్ హౌస్ తీసుకొచ్చి అక్కడ ఫుడ్ పెట్టు. రోడ్డు మీద కుక్కల గురించి, పిచ్చి కుక్కల గురించి ఎందుకు మాట్లాడకూడదు? పిచ్చి కుక్కలు కాదు, కుక్కల సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? బండి వెళ్తుంటే బైక్ వెంటబడి అరుస్తూ ఉంటాయి. రాత్రిపూట పొరపాటున బండి మీద స్కిడ్ అయ్యి వాడు పడితే వాడి మీద ఒక చుట్టూ ఉన్న ఆ టెరిటరీలో ఉన్న కుక్కల నుంచి వాడి పైన అటాక్ చేస్తాయి. చిన్న పిల్లలు నించొని ఒక వీధి నుంచి వీధికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తుంటే, విలేజ్ కాదు సిటీ కాదు ఎక్కడైనా కూడా కుక్కలు వేటాడే తంత్రాన్ని ఉపయోగించి ఒకదాని వెనక ఒకటి పిక్కు తింటున్నాయి. సిగ్గుందా అవి చూసినప్పుడు? మీ మనసులు కరగవా? సిగ్గు శరాలు ఉండవా? మీడియా ముందుకు వచ్చి మాట్లాడేప్పుడు కుక్కల కోసం వచ్చి మీటింగ్ పెట్టావు. ఇంత ముందు మాట్లాడుతూ దీనికి కొంచెం కంటిన్యూటీ ఉంటుందండి. ప్రజల కోసం ఎవరు మాట్లాడారు, రేప్ విక్టిమ్స్ కోసం ఎవరు మాట్లాడారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారు అన్నావు. నువ్వు వచ్చి మాట్లాడావా రేప్ విక్టిమ్స్ కోసం? నువ్వు ఎప్పుడు మాట్లాడలేదే. కుక్కల కోసం వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్ళి అనాథాశ్రమంలో ఫుడ్ పెట్టాను అన్నావు. ఎవరికి పెట్టావు? అనాథాశ్రమం ఎవడు పెట్టమన్నాను నిన్ను? కుక్కలకు పెట్టు ఫుడ్ పోయి. కుక్కలు పెట్టు. రోడ్డు మీద నువ్వు వెళ్ళేటప్పుడు కారులో ప్రతి సిగ్నల్ దగ్గర ఎవడొకడు అడుక్కుంటానే ఉంటాడు. ఎంతమంది నువ్వు తీసుకెళ్ళి చదివించా చెప్పు? నీకెవడో వచ్చి అడగాలి. వాడు అడిగినప్పుడు వాడు మానవతా దృక్పథం, మళ్ళీ ఎన్జిఓస్కి లెటర్లు రాసుకోవాలి, ఎన్జిఓలో డబ్బులు రావాలి, అప్పుడు చదివించుకోవాలి. ఇదే కదా ప్రాసెస్. ఏదో జేబులో డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఇవిడ అరుస్తుంది రిపోర్టర్స్ పైన. ఎందుకు? కుక్కలు కరుస్తున్నాయి, దానికి ఏంటి సంబంధం అంటే ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటని చూడండి. వినరు. బుద్ధుందా లేదా నీకని అడిగితే ఏం చేస్తారు మేడం? మీరు ఏం చేస్తారు? ఇప్పటి వరకు మీరు అన్నదే కదా, మనుషులు చచ్చిపోతున్నారు హెల్మెట్ లేకుండా. మరి ఎప్పుడు వచ్చి మీడియా ముందు మాట్లాడలేదే? మరి యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్లు అవ్వకుండా అప్పుడెప్పుడు నువ్వు వచ్చి మాట్లాడలేదే? ఇంకోటి, ఇంటి పక్కన చాలామంది మొలెస్టేట్ చేస్తున్నారు, చిన్నపిల్లల పైన లైంగిక వేధింపులు చేస్తున్నారు, నువ్వు ఎప్పుడు వచ్చి మాట్లాడలేదే? రోజుకు ఒక అఘాయిత్యం జరుగుతుంది, నువ్వు ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు? అంత సామాజిక స్పృహ ఉన్నదానివి కుక్కల్ని ఏదో చేస్తున్నారని కానీ వేసుకొని వచ్చి మాట్లాడి ఒక రిపోర్టర్ మీద మీ సీరియస్ అవుతున్నావు. వాడు అడిగింది ఏంటి? ఏసీ గదుల్లో కూర్చొని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న నీకేం తెలుసు కుక్కలు ఎలా బిహేవ్ చేస్తాయో? మా పిల్లలు లెగిస్తే రోడ్డు మీద చిన్న సైకిల్ తొక్కుని స్కూల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, నీకేం తెలుసు అన్నాడు. తప్పేముంది అందులో? ఏసీ గదిలో ఉండలేదా? గేటెడ్ కమ్యూనిటీలో ఉండలేదా? నువ్వు కూడా మాలాగా స్లమ్లో ఉంటున్నావా? లేదంటే తల్లి తండ్రి రోజు పనికి వెళ్తే పిల్లలు 2 బ్యాగులు వేసుకొని స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ ఎవడో? నువ్వు చెప్పిన సోకాళ్ళు 100 కుక్కల్లో 5 కుక్కలు అగ్రెసివ్ ఉంటావు, నీకు కాదంటలేదు. ఆ 5 కుక్కలే 100 కుక్కల్ని లీడ్ చేస్తాయి. ఆ విషయం నీకు తెలీదా? సైకాలజీ తెలీదా? డాగ్ సైకాలజీ, జంతువుల సైకాలజీ తెలీదా? వేట అన్న తర్వాత మొదలుపెట్టిన తర్వాత ఆ జాతి మొత్తం ఒక దానిపైన వేటాడితే ఏం తెలీదా? అలా పిల్లలపైన దాడులు చేస్తే ఏం తెలీదా? స్లమ్లో వచ్చి ఒక సంవత్సరం ఉండి తెలుసా నీకు? స్లమ్లో వీధి కుక్కలు అన్నీ ఉంటాయి అంటున్నారు కదా, వాటిని చంపొద్దు అంటున్నావు కదా. స్లమ్లో ఉండి ఒక సంవత్సరం ఏసీ రూమ్లో వదిలేసే, గేటెడ్ కమ్యూనిటీస్ వదిలేసే, కార్లు వదిలేసే, అన్నీ వదిలేసే. అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నంతసేపు బైక్ నాకు లేదు, హెల్మెట్ గురించి నాకు తెలియదు అని చెప్తూ ఉన్నాం. బైకే తెలియదు నీకు, సామాన్యుల జీవితాల గురించి నీకేం తెలుసు? కుక్కల ద్వారా చనిపోయిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పడే బాధలు నీకేం తెలుసు? ఎప్పుడైనా నీ పిల్లల కుక్కలు గడిచినాయా? ఎప్పుడైనా నీ పిల్లలు నిన్ను వదిలేసి వెళ్ళారా? ఇలా రెక్కలు కట్టుకొని ఏసీ కార్లలో, ఏసీ రూముల్లో ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీతో పంపిస్తారు కదా. మరి ఎందుకు అంత అవసరం ఉంది? ఈ ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళే కదా, పంపించవచ్చుగా. ఎవడ భయాలు అడుగుంటాయి. ఓకే, యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే హీరో హోండా కంపెనీని మూసేయాలంట. డిప్యూటీ సీఎంగా ఒక వ్యక్తి ఆంధ్రాలో పదవి ఎలగబెడుతున్నాడు. ఇప్పటివరకు ఎవరికి ఏమీ చేయలేదు. పైగా 12,000 కోట్ల రూపాయలతోటి నీటి తొట్లు తవ్వించాడు. లెక్క అడుగొచ్చుదా? మరి అడుగురా, చెప్పు, అడుగు. మహేంద్ర యాక్సిడెంట్ కార్ల కంపెనీ మూసేస్తారా? లాజిక్ లేని మ్యాజిక్ క్వశ్చన్లు మొత్తం అడుగుతారండి మీరు. ఏదో
యాక్సిడెంట్ జరిగినా, ఏం జరిగినా కూడా దానికి కోర్ట్ అనే జ్యుడిషియల్ సిస్టమ్ ఒకటి ఉంది. వాళ్ళు కేసులు పెట్టుకుంటారు. దానిపైన వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ వస్తది. ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తుంది. అది కూడా ఇవిడకి తెలీదు. యాక్సిడెంట్ జరిగితే అంట దాన్ని మూసేయాలంట. అంటే అమ్మ యాక్సిడెంట్ జరిగితే దాన్ని మూసేయాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కాలు విరిగితే కాలు తీసేయాలి. లేదు నేను తుమ్మినప్పుడు నోట్లోంచి వాటర్ వస్తే ఆ వాటర్ మొత్తాన్ని బాడీలోంచి పిండేయాలి. ఇట్లాంటివి ఉండవమ్మా. ఒక సిస్టమ్ ఉంటుంది, జ్యుడిషియల్ సిస్టమ్. కొన్నిటిని కొంతమంది అనాలిసిస్ చేసి దానికి ఒక జడ్జిమెంట్లు ఇస్తారు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు యాక్సిడెంట్ జరిగింది అని నువ్వు అప్లై చేసుకుంటే నీ కారుకి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ ఎదురు ఉన్న బండికి ఇన్సూరెన్స్ వస్తుంది. లేదు వీళ్ళిద్దరు కోర్టుకి వెళ్తే కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. దాని ప్రకారం వాడికి కాంపన్సేషన్ వస్తుంది. కుక్క గారి చచ్చిపోయిన వాడికి ఎవడిస్తాడు కాంపన్సేషన్? నువ్వు వచ్చిస్తావా? నీ పాకెట్లోంచి తీసిస్తావా? మరి లిస్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళకి ఇవ్వ చాలు. ఇవ్వవు కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? చుట్టూ నోరెత్తిగా మాట్లాడటం సార్ నేను ఒకటే అడుగుతాను కాదు ఆ వ్యక్తిని ఒకటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు ముసలాయన అంట ఈవిడ ఎంగు ఎలా ప్రోక్ చేస్తున్నారు చూడండి. ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు, ఎంత పిల్లల్ని కాపాడారు, ఎంత మనిషిని కాపాడారు, ఎంత మందిని పిండి పెట్టారు ఆ మనిషిని అడగండి. నోరెప్పదు. కుటుంబ వ్యవస్థ ఎందుకు ఉందో తెలుసా మేడం మీకు? కుటుంబ వ్యవస్థ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటూ సమాజానికి ఎంతో కొంత సేవ చేసుకుంటూ వెళ్తానికి కుటుంబ వ్యవస్థ ఉంది. ఈడెళ్ళి పక్కనోడి ఇంటికి పెట్టేది ఏంటి నాకు అర్థం కాదు. ఎవడైతే పిల్లల్ని కని వదిలేశాడో వాడిని శిక్షించండి. పిల్లలకి గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళు చెయ్యాలి. దానిపైన పోరాడావు మరి నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు. ఏం చేసావు ప్రజలకి చెప్పు, ఏం చేసావు? నువ్వేం చేసావు ప్రజలకి? గవర్నమెంట్ పైన పోరాడు. మరి వెళ్ళి రోడ్డు మీద ఎందుకు బెగ్గర్స్ ఉన్నారు పోరాడు. ఎప్పుడు పోరాడావా? లేదు. రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళు ఉన్నారు, డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు, ఎప్పుడైనా పోరాడేవో దేనిపైన? లేదు. మరి కుక్కల నేలకి ఎందుకు మరి ఎగేసుకొని వస్తున్నారు మీరంతా? ఆ వ్యక్తిని అడుగుతున్నారు, ఎంతమందికి అన్నం పెట్టావు, ఎంతమంది? ఆయన వచ్చి ఉట్టికి కిటికిటి చేస్తున్నా అంటే వీళ్ళు వచ్చి బౌ అని అరుస్తున్నారేమో మరి కుక్కల తరపున ఒక ఆటలా పుచ్చుకొని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఇట్స్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫాలో అవ్వాల్సిందే. పోరాడాలంటే వెళ్ళి ఢిల్లీలో కూర్చొని సుప్రీంకోర్టు ముందు ధర్నా చేసుకో. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నాను నువ్వు? నాకు ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేణుదేశాయ్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన నిదానంగా మాట్లాడాలంటే ఈవిడ మాత్రం అరవచ్చు. రేణుదేశాయ్ ఈవిడ మాత్రం అరవచ్చు, అవతల మాత్రం నిదానంగా మాట్లాడమని చెప్పు. ఎవరైనా జర్నలిస్ట్ గాని ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం, ఒక రెస్పాన్సిబుల్ గా అడిగే విధంగా ఉండాలండి. అంటే ఏంటన్నా కుక్కలు గడిచి పిల్లలు చచ్చిపోతున్నారు అనకూడదా? ఏసీ రూమ్లో ఉన్న నీకేంటి తెలుస్తుందా? పిల్లల బాధ అడగకూడదా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పు. అమ్మగారు అని మాట్లాడాలి ఏంటి? క్వశ్చన్ లోనే రెస్పాన్స్ సార్. ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నో రెస్పెక్ట్ అంట. ఆవిడ బాడీ లాంగ్వేజ్ చూడండి ఎంత అగ్రెసివ్ అయిపోతుందో. నిజంగా చెప్పాలంటే ఒక కంపారిజన్ చేస్తా తర్వాత చూడండి. How many pedavalla he's given food to, how many anath ashram he's gone to, how many vruddhashrams he's gone to. ఏం చేశారు ఆయన మనుషుల కోసం? ఆయన అడగండి. నో రెస్పెక్ట్. ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకూడదంట. ఎందుకంటే వాళ్ళు ఎంతమందికి ఈవిడ చేసిన మొత్తం వాళ్ళు చేయాలి. ఎందుకు? ఈవిడెళ్ళి అనాథలకు ఫుడ్ పెట్టింది, ఈవిడెళ్ళి వృద్ధాశ్రమంలో ఏదో చేసింది, ఈవిడెళ్ళి ఏదో చేసింది. దీనికంతా ఎన్జీఓకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? జేబులోంచి తీసి పెడుతున్నారా? రేణుదేశాయ్ జేబులోంచి పర్సా పీకి పెడుతున్నారా? ఎన్జిఓస్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఫండింగ్ అవుతుంది? నువ్వు చేసే ప్రతి రూపాయి లెక్క చెప్పాలి కదా. మీకు ఫండ్స్ రావట్లేదా? ఫండ్స్ వస్తే ఎవడేం చేస్తాడు? ఎన్జిఓ పెట్టుకుంటే ఎవడేం చేస్తాడు? కొద్దిగా ఫేమ్ ఉంది కాబట్టి మీకు ఎన్జిఓలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది, నడుస్తూ ఉంది. సామాన్యులకి ఏం పరిస్థితి? సామాన్యుడు వాడి దగ్గర ఉంటే ఇస్తాడు, లేదని ఎవడ బతుకు వాడు బతకడానికే కష్టంగా ఉంది. పక్కనోడు గురించి ఎందుకు ఆలోచించాలండి? ఎందుకు ఆలోచించాలి? డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు పెట్టాలి అంటే అడిగితే ఏం చెప్తుంది? నువ్వు చిన్నోళ్ళకి పెట్టావా, పెద్దోళ్ళకి పెట్టావా అంటున్నావు. వాళ్ళని అసలు వదిలేసిన వాళ్ళని శిక్షించాలని సిస్టమ్ ఒకటి ఉంది కదా. మరి పిల్లల్ని అలా అనాథాలు చేసిన వాళ్ళని శిక్షించాలని సిస్టమ్ లేదా? తల్లిదండ్రులు వదిలేని వాళ్ళని శిక్షించాలని సిస్టమ్ లేదా? మరి ఆ సిస్టంలో పోటీ చేయండి, మరి ఫైట్ చేయండి. మరి మీరు ఎప్పుడు చేయలేదే.
ఇప్పుడు ఏదో నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, కుక్కల గురించి మాట్లాడుతున్నారు. సార్ ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు రండి. ఆ విషయంలో కాకుండా మీరు చెప్పిన మాట ఏమనుకుంటున్నారో అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్ గా. అయినే కాదు, ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది దట్ అందరికీ ఒకటే అడుగుతాను, ఇక్కడ ఉన్న ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు, ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు, ఎంతమంది అన్నదానం చేస్తున్నారు, ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు, ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు, ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం? నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. క్వశ్చన్ పేపర్ తీసుకురండి మేడం, వరుసగా క్వశ్చన్స్ రాసుకెళ్ళండి. నేను కుక్కల గురించి మాట్లాడటానికి వచ్చా, మనుషుల్ని ప్రశ్నిస్తున్నా. ఎంతమంది అన్నదానం చేశారు, ఎంతమంది ఏం చేశారు అన్నీ నాకు లిస్ట్ ఇస్తే నేను అప్పుడు వాళ్ళకి కుక్కల గురించి లెక్చర్లు చెప్తాను ఏంటి మేడం మీరు? మీకు ఎందుకు చెప్పాలి? హూ ఆర్ యూ? నీకేంటి సంబంధం? వాడు ఏం చేసాడో చెప్పాల్సిన అవసరం నీకంటే ఒక ఎన్జిఓ ఉంది, నువ్వు దానిపైన మార్కెటింగ్ చేసుకుంటున్నావు, నువ్వు దానిపైన ఏదో సేవ చేస్తున్న ఫీలింగ్లో ఉన్నావు కాబట్టి ఓకే. వేరే వాడు నీ దగ్గరకు వచ్చి ఎంతమంది చేశారు, ఎందుకు ఇస్తారండి? నాకు అర్థం కాదు. ఎందుకు ఇవ్వాలండి మీకు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఫాలో అవ్వడం తప్ప? కుక్కలు కరిచి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు నువ్వు ఎప్పుడన్నా? వెళ్ళావా? వాళ్ళని పరామర్శించావా? నీ పాకెట్లోంచి ఎప్పుడన్నా ఒక 5 లక్షలు 2 లక్షలు ఏమైనా ఇచ్చొచ్చావా? ఇవ్వలేదే. మరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. కుక్కల గురించి ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడినప్పుడు తీసుకోవాలి కదా. మీరు మనుషులు ప్రాణాలు అంటాను. మీ అందరూ 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను, ఎంతమంది అనాథాలకి నేను చదువు చేయించాను, వృద్ధాశ్రమం వెళ్ళాను, వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను. ఎవరు చేశాను నాకు ఒక్క చూపు పెట్టుకోండి. ఇప్పుడు నీ ముందున్న రిపోర్టర్లు ఎవడో అందరూ కూడా ఏదో టైంలో కుక్కలకి ఏదో ఒకటి పెట్టే ఉంటారు. పెట్టారా లేదా? కుక్కలకి ఏదో ఒక రోజు పెట్టే ఉంటారు. మరి అటున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా కుక్కలు పెంచుకున్నారు, వాళ్ళు స్ట్రీట్ డాగ్కి పెట్టిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని పెట్టినంత మాత్రం వాళ్ళు కూడా కుక్కలకి సేవ చేసినట్టే ఏంటి? మీరు ఏదో చేశాను లిస్ట్ చెప్తున్నారు కదా మేడం, అది నీ పర్సనల్, నువ్వు చేసుకుంటున్నావు. వేరే వాడు ఏం చేశాడో నీకు ఎందుకు చెప్పాలి? నువ్వు చెప్పినట్టుగా అంటున్నా. వాడెవడో కుక్కకు అన్నం పెట్టానని చెప్తాడు. ఇప్పుడు కుక్కకు అన్నం పెట్టినోడు నా కొడుకు కుక్క కరిచి చచ్చిపోయాడు అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? రెబీస్ తెలుసా మేడం మీకు? వ్యాధి వచ్చినోడు ఎంత నరకం అనిపిస్తాడు తెలుసా? కుక్కలాగా అరిచి 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 వాటర్ ఉంటే వణికిపోయి వాటర్ బాటిల్ ఇస్తే వణికిపోయి తాగలేక కుటుంబంలో ఒక వ్యక్తి రెబీస్ సోకి కుక్కలాగా మారిపోయి రోడ్ల మీద ఇలా పరిగెడతా కుక్కలాగా అరుచుకుంటూ నోటంట ఏదో కారుకుంటూ కనీసం వాటర్ చూస్తే వణికిపోయి అలా అలా కృషించి చచ్చిపోవడం తెలుసా? ఇప్పుడు చూసావు నువ్వు? ఇంటర్నెట్లో కొట్టు కొన్ని 100 లక్షల వీడియోలు వస్తాయి. వాటిని చూసి మాట్లాడు. అర్థమైందా? వాటిని చూసి మాట్లాడు. ఎన్జిఓ అన్నావు కదా, హైదరాబాద్లో ఎన్ని కుక్కలు ఉంటాయి? 5 లక్షల కుక్కలు 50 లక్షల కుక్కలు ఉంటాయా? అందుట్లో ఆడవి ఎన్ని ఉంటాయి, మగ ఉంటాయి? మీరు తీసుకొని ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఎన్నిటికి మీరు నియంత్రణ ఆపరేషన్లు చేశారు, నియంత్రణ ఇంజెక్షన్ చేశారు? ఎన్జిఓ చేయాల్సింది అది కదా. 2 సంవత్సరాల నుంచి నడుపుతున్నావు, ఎన్ని కుక్కలకి చేశారు? 5 లక్షలు లెక్క చెప్తారు. మరి చెప్పండి. మరి ఏం చేశానని నీ ఒక్కటి చూడండి. ఎవరైనా వెళ్ళారా మీరు? ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? అన్నదానం చేశారా ఎప్పుడైనా? అవి క్వాలిటీలు కాదండి, అవి నీ సెల్ఫ్ ఫ్రైడ్ కోసం నువ్వు చేసుకుంటావు. మాట్లాడుతున్నారు. చేసేది ఏం లేదు. నేను ఇంట్లో కూర్చొని కాదు, నా 5 స్టార్ ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు. అది ఒక్కటే నైజం. అది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే చిన్న పిల్లలు ఆకలితో చేస్తున్నారు. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? ఇదే సో కాల్డ్ మీడియా వాళ్ళు ఎన్నో యాడ్లు ఇచ్చారు. ఒక పాపకి ఒంట్లో బాగాలేదు, డొనేషన్స్ కావాలని కొన్ని 100 యాడ్లు ఫ్రీగా ఇచ్చారు తెలుసా? ఆ యాడ్స్ చూసిన చాలామంది దాతలు వచ్చి ఎంతోమంది పేషెంట్ని కాపాడారు. అది కాదు సర్వీసు. ఈ మీడియా ముందు కూర్చున్న రిపోర్టర్స్ దగ్గరికి ఎవరైనా వెళ్ళి నా కూతురికి ఎలా ఉంది, కొంచెం నాకు ఏమైనా సహాయం చేయండి, మీడియా వాళ్ళంటే వాళ్ళంతా కలిసి డబ్బులు వేసుకుని ఇస్తారు తెలుసా? నీకు ఏమైనా అది సహాయం కాదా? అది చారిటీ కాదా? నీకు తెలిసినట్టు చేయాలా చారిటీ అనేది? లేదంటే నీళ్ళగా డబ్బాలు కొట్టుకొని చెప్పుకోవాలా చారిటీ చేసి? కరిచే కుక్కల గురించి మాట్లాడండి అంటే మీరు వచ్చి మీడియాని ప్రశ్నిస్తారేంటి? నీకేమైనా హక్కా? నువ్వు పెట్టింది ఎందుకు? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టావు, అక్కడ 50,000 60,000 అయింది, డబ్బులు ఎవడిస్తున్నాడు నీకు? నువ్వే పెట్టావు ప్రెస్ మీట్, మీరే పెట్టుకున్నారు కదా. ఆ 50,000 60,000 పెడితే ఎన్ని నియంత్రణ ఆపరేషన్ అండి, పిల్లలు పట్టుకుంటూ చేస్తారు కదా, ఆ ఆపరేషన్కి ఎన్ని ఇంజెక్షన్స్ వస్తాయి? హైదరాబాద్లో సగం కవర్ చేయొచ్చు కుక్కలకి. చేశారు మీరు?
చేశారా? చేయలేదు కదా. ఎక్కడో ఎవడో చంపేశాడని మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఏంటది? మీరు ఫస్ట్ ఏం చేయాలంటే హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏ అయితే జాతి కుక్కలు, హైబ్రిడ్ కుక్కలు, ఇంపోర్టెడ్ కుక్కలు, ఆ కుక్కలు ఈ కుక్కలని తీసుకొస్తారు కదా, ఆ కుక్కలన్నింటినీ తిరిగి పంపించండి వేరే కంట్రీస్కి. వీధిలో ఉన్న కుక్కలు ఉంటాయి కదా, కుక్క ప్రేమికులంతా, వీధి కుక్కలు, అది పాపం ఎక్కడో 4 పిల్లల్ని కని అందుట్లో 1 2 బతికితే వాటిని కాపాడుకొని పెంచుకొని పెద్ద చేసుకుంటుంది కదా కుక్క, ఆ వాటిని తీసుకొచ్చి పెంచుకోండి. అది చేయరే. ఏంటంటే మనకి బ్రాండెడ్ కుక్కలు కావాలి, మన ఇంట్లో బొచ్చు కుక్కలు కావాలి, మన ఇంట్లో ఎంత పెద్ద కుక్కలు కావాలి, మన ఇంట్లో కుక్క వచ్చి మనం నాకాలి, ఈ చేయాలి. కానీ వీధి కుక్కలు మాత్రం ఎవరు కరిచినా ఏం చేసినా మీరు మాట్లాడరు. మీరు ఒకవేళ కోపం వస్తే కుక్కలకి ఏమైనా అయితే వస్తారు, మనుషులకి ఏమైనా అయితే అసలు మీరు బయటికి రారు కదా. హౌ కెన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్? ఒక చిన్న బిడ్డ ఆకలి తెలిసేస్తుంది, చెప్పండి నాకు. హౌ? మన దగ్గర అంత అన్నం లేదా, మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో? ఎక్కడ ఎవరైంది చెప్పండి. నాకు ఎంత ఉంది, నేను చేస్తున్నాను, నాకు తెలుసు. నాకు తెలిసి ఏ ఇంటి పరిసర ప్రాంతాల్లో అయినా చిన్న పిల్లలు అన్నం లేదంటే ప్రతి తల్లి ప్రతి వ్యక్తి వెళ్ళి ఆ కుటుంబాన్ని కాపాడతారు. గ్యారెంటీగా ఫుడ్డుకు లేనివాడిని కాపాడతారబ్బా, అందుట్లో డౌటే లేదు. ఎవడంటే కాపాడంది స్లమ్స్లో ఎక్కడో తల్లిదండ్రులు చచ్చిపోతే తప్పించి, పిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడో పారిపోతూ వాళ్ళు తిరిగే వాళ్ళు తప్పించి ఎవ్వరు కూడా ఫుడ్ లేకుండా ఈ రోజుల్లో చచ్చిపోరు. రోడ్డు మీద నిజంగా తల్లిదండ్రులు ఎవరైనా పిల్లతో ఉంటే ఆగి ఫుడ్ ఇచ్చేవాళ్ళు లక్షల్లో ఉన్నారు జనాలు, ఆగి ఫుడ్ కొనిపించేవాళ్ళు లక్షల్లో ఉన్నారు జనాలు. ఫుడ్ కోసం చచ్చిపోతున్నామని ఎవడు సావనివ్వడు, కళ్ళ ముందు జరుగుతుంటే కాపాడుకుంటూనే ఉంటారు. నీకు తెలియదేమో మరి, ఏసీ రూముల్లో ఉంటారు కదా, ఏసీ కారులో తిరిగే వాళ్ళకి మీకు న్యూసే తెలుస్తాయి, వాస్తవాలు తెలియవు కదా. నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తాను, ఈ రోజు కాదు. జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు. నేను పర్సనల్ గా వెళ్ళి, నేను అనాథాశ్రమంలో వారికి నా ఇష్టం ప్రకారం జరగతున్నానంది 100% ఉంటాయి. ఫస్ట్ GHMC, కాంటాక్ట్ GHMC బికాస్ ఇస్ గవర్నమెంట్. GHMCని కాంటాక్ట్ అవ్వాలంట. ఇది చెప్పడానికి మీరెవరు, అది అందరికీ తెలిసిందే. తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మేడం కాంటాక్ట్ నెంబర్ ఇవ్వరంట. NGOs, people should understand your NGOs, understand the difference. We are doing voluntary work. మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగటానికి నీకు మోర్ లేదు. ఎవరికి ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి. ఐ ఛాలెంజ్ దట్ మ్యాన్. ఐ ఛాలెంజ్ యూ. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి గవర్నమెంట్ని అడిగావు? నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి గవర్నమెంట్ని కలిసావు, ఎన్నిసార్లు వెళ్ళి వీధి కుక్కల గురించి మాట్లాడావు, ఎన్నిసార్లు వెళ్ళి సీట్ మీద పాపం అన్నం లేకపోతున్న పిల్లల గురించి మాట్లాడావు, ఎన్నిసార్లు వెళ్ళి వృద్ధాశ్రమం వాళ్ళకి ఫండింగ్ కోసం అడిగావు, ఎన్నిసార్లు వెళ్ళి గవర్నమెంట్ని నువ్వు ప్రశ్నించావు. మరి ఆ వ్యక్తి ఎవరినో అంటున్నావు కదా, నువ్వు చేసావా? ప్రియమైన రేణు దేశాయ్ గారు, మీరు ఎప్పుడైనా చేశారా? మీరు చేశారా? చేస్తే చెప్పండి. మీరు ప్రశ్నించరు. చిన్నపిల్లల్ని మానభంగాలు జరిగి గత 2 సంవత్సరాలుగా ఎంతోమంది చైల్డ్ అబ్యూస్ గురవుతుంటే ఎప్పుడన్నా అడిగావు నువ్వు బయటకు వచ్చి? ఎప్పుడైనా నోరు తెరిచావా? అప్పుడు లేవని నోరు కుక్కలుగా ఏళ్ళగా లేస్తుందంటే ఏందది? మనుషులకు వాల్యూ ఎంత ఉందో, కుక్కలకు వాల్యూ ఎంత ఉందో ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలుగా చెప్పడానికి క్లియర్గా. చాలా కాదా? Go in front of your chief minister, go in front of your MLA, go in front of your corporator and talk like this. Right now, if I give out my number, people will call me and harass me. That's why I'm not giving out my number. Google it, you will find it. You send me a video of the dog, you send me a video of a locality, you send me the problem, I will deal with it. I cannot give out my number publicly because meeku telusu janalu enta mandi. You saw that how that man was. Em cheru no tick cheyadaniki. ఇవన్నీ జస్ట్ పబ్లిక్ రిపోర్టరు ఒక్క ప్రశ్న అడిగితే టిక్ 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 టుకుటుకుటుకుడు అని అంత పెద్ద వ్యక్తిని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఈవిడ ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతుంది. సీరియస్లీ ఒక రిపోర్టరు అక్కడ ప్రశ్న అడిగిన వ్యక్తిని ఇన్సల్ట్ చేస్తుంది. టిక్ 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 అంటే చిట్ అంటే విచ్చమొచ్చినట్టు మాట్లాడుతుంది. ఈవిడ కుక్కకి ఫోన్ చేస్తే వచ్చిద్దంట. కుక్క ఇక్కడ ఉంది అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ కుక్కని వీడియో తీసి ఆ లొకాలిటీ పెట్టి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా రాసి ఎక్కడో గూగుల్లో పబ్లిష్ చేస్తే ఈవిడ వెహికల్ వేసుకొని వచ్చి దాన్ని తీసుకెళ్తుందంట. మరి అదే చేస్తాం మేము. ఎక్కడో చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఒక కుటుంబానికి పోషణ లేదు. మరి అటువంటి దానికి ఒక నెంబర్ ఏమైనా పెట్టారు మీరు ఇప్పటిదాకా? మీరు అడుగుతున్నారు కదా, ఒక వ్యక్తికి ఎవరికి హెల్మెట్ కొనుక్కునే డబ్బులు లేవు, ఇప్పుడు హెల్మెట్కి డబ్బులు ఇచ్చారా?
ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే మహీంద్రా వెహికల్లో ఏదో అంటున్నారు కదా, ఆ వెహికల్ యాక్సిడెంట్ అయింది, మరి ఆ వెహికల్ మొత్తం రిపేర్ చేసి ఇప్పుడు ఇస్తారా? చేయరు కదా. కుక్కర్ని తీసుకెళ్ళటం ఈజీ మనకి. ఆ కుక్కర్ వచ్చి కుక్కర్ని తీసుకెళ్తే కుక్కర్ని తీసుకొచ్చాం, ఆ కుక్క పేరు ఇది, ఆ కుక్క ఎత్తి ఇది, ఆ కుక్క ముక్కిది, ఆ కుక్క ఇది అని రాసుకొని దాని రికార్డ్స్లో పెట్టుకొని దానికి అయిన ఖర్చులు మొత్తం రాసుకొని మళ్ళీ ఎన్జిఓ రెగ్యులర్ ఫార్మేట్. మేడం, మీరు ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు కానీ వాస్తవాన్ని మీరు గమనించట్లా. ఎప్పుడైనా కూడా హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి మాత్రమే కుక్కలకైనా, పందులకైనా, మనుషులకైనా తన తోటి చుట్టూ ఉన్న సరౌండింగ్ హెల్ప్ చేయగలరు. నువ్వు ఇప్పుడు చచ్చిపోయిన ఒక కుర్రోడు గురించి, ఎవరు ఇద్దరు కుక్కలు కలిసి చచ్చిపోయిన గురించి నేను మాట్లాడుతున్నాను. వాడు రేపు పొద్దున ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్, రెవల్యూషన్ చేయొచ్చు, పెద్ద సైంటిస్ట్ కూడా అవ్వచ్చు. కుక్క అయితే సైంటిస్టు, కుక్క సైంటిస్ట్ అయిద్దా? కుక్క ఏమైంది మేడం మరి? సో హ్యూమన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. కుక్క లైఫ్ ఇంపార్టెంట్ కాదని నేను అంటలా, కానీ కంపేర్ టు బోత్ హ్యూమన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. రీజన్ ఒకటే, వీడు ఒక వ్యవస్థలో, ఒక చట్టంలో, ఒక సుప్రీంకోర్టు పరిధిలో న్యాయానికి, చట్టానికి, కుటుంబానికి లోబడి బ్రతుకుతూ ఉంటాడు. కుక్కకి ఏ న్యాయం ఉంది, ఏ చట్టం ఉంది, ఏముంది? విచ్చలవిడితనం ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరినైనా కలుస్తుంది, ఏమైనా చేస్తుంది. అటువంటి కుక్కల్ని విచ్చలవిడిగా రోడ్డు మీదకి వదిలేసిందే జీహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. మీడియా పబ్లిక్లోకి వచ్చి మీడియాని పిచ్చోళ్ళని చేయకండి. మీరు అరిస్తే భయపడటానికి, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తీసుకోవడానికి ఇక్కడ మీడియాలో ఎవడు రెడీగా లేడు, ప్రజలు కూడా రెడీగా లేరు. ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఎవరికంటే, నీ హై క్లాస్ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ జాతి కుక్కల్ని తెచ్చుకొని జాతిహీనంగా ఉంటారు కదా, అంటే మన జాతి కుక్కల్ని హీనంగా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించండి. ఆ తర్వాత వచ్చి వీధి కుక్కలకి సేవ చేయండి. మీరు వాళ్ళ ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వీధి కుక్కల్ని పెట్టండి. ప్రాబ్లం సాల్వ్. అర్థమైందా? ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంతేగాని నోరుంది కదని అరిచేస్తే ఎలా మేడం? టిక్ 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 పెద్ద వ్యక్తిని మీరు అనేది. మీరు ఇంతమందిలో అంటేనే ఇంత ఫీల్ అవుతున్నారే, కుక్కలు కరిచి కొడుకు కూతురు చచ్చిపోయిన వాళ్ళు కుక్కలు మొత్తం వరుస పెట్టి నరుక్కుంటూ పోతే తప్పేంటి? ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది, ప్రతి ఒక్కరికి. నువ్వు కాశీ నుంచి వచ్చే కేక అని అరుస్తున్నావు. మన సమాజంలో ఉండి పొద్దున్న నుంచి పొల్యూషన్లో తిరిగి ఏసీ లేకుండా ఏమి లేకుండా పడుకొని తెల్లారి మార్నింగ్ బ్యాగులు వేసుకొని రిపోర్టింగ్కి వస్తే నువ్వు ఇన్సల్ట్ చేస్తావా? మైండ్ యువర్ వర్డ్స్ మేడం. చేయడానికి ఎవరు? మీ అందరికి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీకు నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ అనాథాశ్రమ్స్. మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు ₹1000 కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా? ఆ చిన్న అసలు ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకోవడం, వాళ్ళ కుటుంబాన్ని పోషించడం తెలుసుకో ఫస్ట్ నువ్వు. ఓకే, ఆ పని వాళ్ళకి చిన్న పిల్లలు లేదా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి, చిన్న పిల్లలకి మీరు చదువు చెప్పిస్తారు. ఎంతోమందికి ఇంట్లో ఉన్న పని వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, పండగలకి, పబ్బాలకి అన్నీ ఇస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ జనరలైజ్ చేసి మాట్లాడకండి. ఇక్కడ మాట్లాడుతున్న టాపిక్ ఒకటే, కుక్కల్ని సుప్రీంకోర్టు చంపేమంది, కుక్కల పిల్లల్ని చంపేస్తూ ఉన్నాయి. ఈ కుక్కల్ని కాపాడాలనుకుంటే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయండి. ఆర్ఎల్స్ మన హైదరాబాద్ జీహెచ్ఎంసీ మీరు అన్నారు కదా, వెళ్ళి క్వశ్చన్ చేయండి అని, వెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేయి. అంతేగాని మీడియా ముందుకు వచ్చి నీ సొంత అభిప్రాయాలని ఇలా పొర్లించి అరవటం మానేయండి. కుక్కల్ని చంపడానికి మేము వ్యతిరేకమే, అలా అని ప్రజల్ని కరుస్తుంటే కుక్కల్ని చూస్తూ ఊరుకోవడం కూడా తప్పే. ఇది నా ఒపీనియన్. మీలో చాలామంది కుక్క ప్రేమికుల కింద కామెంట్ చేస్తారని తెలుసు. నో ప్రాబ్లం, చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.